ఎస్ఐ టైప్ క్వశ్చన్స్. మీకు యాజ్ పర్ సిలబస్ ఇచ్చిన క్వశ్చన్స్ ఏంటంటే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది మెయిన్గా డీసీ మిషన్స్లో ఆల్రెడీ స్మాల్ క్వశ్చన్స్ ఒకటి అయింది. ఎస్ఐ టైపు 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒకటేమో ఆర్మేచర్, ఇంకొకటి కామ్యుటేటర్, ఇంకోటి ఏంటంటే మెయిన్ డయాగ్రామ్, మోటార్. అంటే దీంట్లో ఎండ్ వ్యూ, ఎలివేషన్ రెండు కూడా కల్పిస్తారు. ఇంకొకటి కొన్నిసార్లు మీకు హోల్ అసెంబ్లీ అనమాట. అంటే ఫీల్డ్ కాయిల్తో పాటు ఈ విధంగా ఇచ్చున్నారు. చాలా రేర్గా ఇస్తారు. ఈసారి మీకు సేమ్ క్వశ్చన్ రాకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతిసారి ఇవ్వడు, కానీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఇది సో ఈ ఎలివేషన్ ఇస్తారు కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ వేయాలన్నమాట. చాలా ఈజీ. సో దీంట్లో మీరు ఆర్థోగ్రఫీ ప్రొజెక్షన్స్ ఫస్ట్ ఇయర్లో ఎట్లయితే వేస్తారో ఆ ఫస్ట్ ఇయర్లో డయాగ్రామ్ని మనం నీట్గా అర్థం చేసుకుంటే సో అక్కడి నుంచి ఇది కూడా అనమాట. ఓకే, సో ఎలివేషన్స్ ఫస్ట్ ఏదైతే ఇది ఇచ్చుంటాడో దీన్ని యాస్టీజ్ ఇక్కడ వేయడమే అనమాట. అంటే ఈ వాల్యూ డౌన్కి 85 ఉంది, ఆ 85ని ఇట్లా వేయడము. సో వాటిల్లో మిడ్ పాయింట్స్ని తీసుకొనేసి హోల్స్ వేయడము. ఇవి అంటే ప్రాక్టీస్ చేయండి ఇది కూడా. సో ఇది ఎక్స్ట్రా క్వశ్చన్ ఎట్లా అవుతుందంటే అప్పుడు 4 అవుతాయి అన్నమాట. ఓకే, సో వీ హ్యావ్ 4 క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్లో ఒకటి ఖచ్చితంగా వస్తుంది, డ్యామ్ షూర్గా వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో వీటిల్లో మీకు ప్రాబ్లం అరైజ్ అయ్యేది ఏంటంటే వీటి గురించి అవేర్నెస్ ఉండదు. ఆర్మేచరు, కామ్యుటేటర్ చాలా టఫ్గా, సో మనము అర్థం చేసుకోవడానికి అంత ఈజీగా ఉండదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే వాటి గురించి ఒకసారి చూద్దాం. వీటిల్లో ఇది వచ్చేసి ఆర్మేచర్ వ్యూ అనమాట. ఆర్మేచర్ వ్యూలో వాళ్ళు మనకు డేటా ఏమి ఇస్తారంటే ఇక్కడ ఈ షాఫ్ట్ యొక్క డయా, ఓకే, సో అలాగే ఈ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ కోర్ అనమాట, ఈ కోర్ వాల్యూస్ ఇక్కడ ఇస్తారు డేటాలో. ఓకే, ఇక్కడ చూస్తే షాఫ్ట్ డైమెన్షన్స్, హబ్ డైమెన్షన్స్ ఇట్లా ఇస్తారు. డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ 130, డయామీటర్ ఆఫ్ ద కోర్ 900, డయామీటర్ ఆఫ్ ద హబ్ 770. హబ్ అంటే ఏంటంటే ఈ వ్యూ అనమాట. ఓకే, సో ఇది అంతా కూడా హబ్. ఇది షాఫ్ట్ డయా. సో ఇక్కడి నుంచి ఇక్కడ టోటల్గా ఎంతైతే ఉందో అది 900 అనమాట. సో ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదంతా కూడా 900. సో ఫస్ట్ ఏది వేయాలనేది కూడా మనకి ఇంపార్టెంటే. కాబట్టి ఫస్ట్ మనము ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం సో వీటిల్లో షాఫ్ట్ డయా, ఆ తర్వాత ఇక్కడ 900 ఉంది. సో అలాగే 720, 730 ఉంది కదండి ఇది. సో వీటిని వేసుకొని ఇక్కడ నుంచి ప్రొజెక్ట్ చేసి వీటిని అలైన్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఒక సర్కిల్ వేస్తాం. ఓకే, ఒక డాట్ పెట్టి సర్కిల్ వేస్తాం. ఎంత సర్కిల్? 900 అనుకోండి. ఓకే, సో ఇక్కడి నుంచి ఇక్కడికి 900 ఉందనుకోండి. ఓకే, ఇదంతా ఏంటంటే వాడు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఇదంతా ఇది డయామీటర్ ఆఫ్ ద కోర్ అంటే ఎట్లా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది కోర్ అని, ఈ విధంగా. ఓకే, సో దాన్ని వేస్తాం. ఒక పాయింట్ పెట్టుకొని మనం ఏం చేస్తామంటే ఇట్లా సర్కిల్ వేసాము. ఈ సర్కిల్ అంతా 900. ఓకే, సో ఈ సర్కిల్ వేయగానే మనం ఏం చేస్తామంటే డాటెడ్ లైన్తో ఇక్కడ రెఫరెన్స్ లైన్స్ వేస్తాం. ఓకే, సో రెఫరెన్స్ లైన్ వేసిన తర్వాత మనము ఈ స్లాట్స్ ఎలా వేయాలనేది మనం ఎట్లయితే మనము సో ఈ మిషన్లో స్లాట్స్ గీసుంటాం చూడండి, ఇక్కడ ఇవి గీసేటప్పుడు అంటే ఇట్లా యాంగిల్ పెట్టుకొని సో ఒక్కొక్కటి 10 degrees పెట్టుకొని సో ఈ స్లాట్ సైజులను బట్టి మనము ఈ లైన్స్కి ప్యారలల్గా మనము పర్పెండిక్యులర్ ప్యారలల్గా అంటే ఇట్లా లైన్కి ఇట్లా గీసే లైన్ ప్యారలల్గాను దీనికి ఈ లైన్ పర్పెండిక్యులర్గాను వేసేటట్టు మనము ఈ స్లాట్స్ అనేది వేస్తాం. ఏ స్లాట్స్ ఇవి. ఓకే, సో మిగతా ఏంటంటే 730 హబ్ది. ఓకే, సో మీన్స్ 770.
సో దానికి సంబంధించి వాల్యూస్ అనేది ఇంకో సర్కిల్ వేస్తాం. ఓకే, సో ఆ తర్వాత 770. సో ఆ తర్వాత ఏం వేస్తామంటే షాఫ్ట్ వేసుకుంటాం. ఓకే, సో అట్లా మనము హబ్ది అలాగే షాఫ్ట్ది ఇలా వేసుకొని మనం ఏం చేస్తాం, ప్రొజెక్ట్ చేస్తాం ఇట్లా. ఓకే, వీటిని హబ్ది లేకపోతే కోర్ది అంతా ప్రొజెక్ట్ చేస్తాం. ఏదో ఒక రెఫరెన్స్తో ఇట్లా కట్ చేస్తాం అన్నమాట. ఓకే, కట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏముంది, ఈ బ్లాక్గా ఏదైతే ఉన్నాయో, సో ఫస్ట్ ఈ షాఫ్ట్ కదా, ఇది షాఫ్ట్. ఆ షాఫ్ట్ని ఇక్కడ కట్ చేస్తాం కదా, ఈ లెంగ్త్ ఏదైతే ఉందో అప్రాక్సిమేట్గా ఇక్కడ నుంచి ఇట్లా కట్ చేస్తాం. కట్ చేసినప్పుడు ఏమొస్తుంది, షాఫ్ట్ అలైన్ అయిపోతుంది. దాని తర్వాత ఈ మెజర్మెంట్, అంటే ఈ మెజర్మెంట్ కొన్నిసార్లు ఇక్కడ హబ్లో ఇవ్వరు, కొన్నిసార్లు ఇచ్చుంటారు. ఇప్పుడు 500 ఇచ్చున్నారు కదా, ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ 2 హబ్స్ అని ఇచ్చారు కదా 500. ఆ 500తో మనం ఏం చేస్తాం, ఇటు 250 ఇటు 250తో మనం ఏం చేస్తాం, పైకి అలైన్ చేసుకుంటూ వెళ్తాం. ఇట్లా అలైన్ చేసుకుంటూ వెళ్ళి మనం ఈ షేప్ని తెచ్చుకుంటాం అన్నమాట. ఏ షేప్ని, ఈ కోర్ షేప్ని తెచ్చుకుంటాం అంతే. ఓకే, అంటే ఇది వేసి ఈ షేప్ని ఇక్కడ ఉండే వాల్యూస్ మీకు ఏవైతే తెలుసో ఆ తెలిసిన వాల్యూస్ని అలైన్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకే, సో ఇది మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, లేదు అంటే రాదు. ఓకే, సో మిగతాది ఏంటంటే సేమ్ ఇలానే ఇది ఖచ్చితంగా ప్లేట్ నెంబర్ 2.2 సో ఏదైతే ఉందో అది మీరు ప్రాక్టీస్ చేయండి. ఈ వాల్యూస్లో మీరు ఏదైతే వీటికి సంబంధించిన 900 770 సాఫ్ట్ వాల్యూస్ ఇవన్నీ ప్రాజెక్ట్ చేసి, సో ఈ విధంగా మిడిల్ లైన్ తీసుకొని మిడిల్ లైన్ నుంచి అటు ఇటు అలైన్ చేసుకుంటూ ఇది వేయాల్సి వస్తుంది. ఉన్న వ్యూస్ యాస్టీజ్ విత్ డైమెన్షన్ మీరు వేస్తే 20కి 20 మార్కులు వస్తాయి. సో నెక్స్ట్ ఏంటంటే కాంపిటేటర్ అనమాట. సో కాంపిటేటర్ అసెంబ్లీలో వాడిచ్చే క్వశ్చను, ఓకే, సో మీకు ఆల్రెడీ ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, ఇది కాంపిటేటర్. వాడు ఇచ్చిన డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ ప్రతి దాంట్లో ఉంటుంది. సో లెంగ్త్ ఆఫ్ ద కాంపిటేటర్ ఇచ్చున్నాడు, అంటే ఈ లెంగ్త్ అనమాట. ఓకే, సో ఎంత ఇచ్చినాడు, 120. సో ఇది ఇక్కడ ఉపయోగపడుద్ది, 120 ఇక్కడ ఉపయోగపడుద్ది, షాఫ్ట్ అనేది ఇక్కడ ఉపయోగపడుద్ది, అలాగే ఇక్కడ ఉపయోగపడుద్ది. డయామీటర్ ఆఫ్ కాంపిటేటర్ 135. ఓకే, సో అంటే ఇది వేయాలి ఫస్ట్. 135తో ఒకటి వేయాలి, షాఫ్ట్ది ఒకటి వేయాలి, అక్కడి నుంచి ప్రొజెక్ట్ చేసుకొని, సో ఇక్కడ ఏదైతే ఇచ్చిన వాల్యూస్లో లెంగ్త్ ఆఫ్ కాంపిటేటర్ అని 120 ఇచ్చినాడు చూడండి, ఆ 120 అని మిడ్ పాయింట్ నుంచి, అంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు, షాఫ్ట్ అనేది వేస్తారు, పాయింట్ పెట్టుకొని షాఫ్ట్ అనేది వేస్తారు. ఇది షాఫ్ట్, ఇది కాంపిటేటర్ కోర్ అనమాట. ఓకే, సో మిగతాటివి ఆల్రెడీ బోల్ట్ అండ్ నట్టు దాని లోపల మనకి దాని సైడ్లు ఏవైతే ఉన్నాయో వాడు డేటా ఇచ్చినా ఇవ్వకపోయినా, సో ఇవి అలైన్ అవ్వడానికి బోల్ట్ అండ్ నట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇది చేస్తారు. దీని నుంచి మనం ఏం చేయాలి, ప్రొజెక్ట్ చేయాలన్నమాట. ఇది షాఫ్ట్లు, సో ఇచ్చిన డేటా ప్రకారం ఇట్లా. దాని తర్వాత ఒక మిడ్ పాయింట్ ఇలా తీసుకొని, సో దీని లెంగ్త్ ఇచ్చున్నాడు చూడండి, 132 ఇచ్చున్నాడు. ఏంటి, కంప్యూటర్ ఎంత ఉంటుంది అనేసి ఇచ్చుంటాడు. సో దాని తర్వాత ఇవేంటంటే ఇక్కడ ఉండేటివి, ఓకే, రైజర్స్ అన్నమాట ఇవి. అంటే మనకి సో మిషన్స్లో కలెక్ట్ చేసుకోవడానికి కాంపిటేటర్ సెగ్మెంట్స్ లాగా ఉంటాయి చూడండి, వాటిని రైజర్స్ అంటాం ఇక్కడ. ఈ రైజర్ ఎక్విప్మెంట్ ఇట్లానే ఈ షేప్ వచ్చేటట్టు గీస్తే కరెక్ట్గా, సో ఈ పాయింట్ ఏదైతే ఇక్కడ మనం చూడొచ్చు, ఈ పాయింట్ ఏంటంటే కలెక్ట్ చేసుకోవడానికి, ఎలక్ట్రిసిటీని కలెక్ట్ చేసుకోవడానికి ఈ ఏదైతే పెట్టున్నారో ఈ అరేంజ్మెంట్తో పాటు ఈ వ్యూ వేయాలన్నమాట, రైజర్ వ్యూ అని. సో దీని డైమెన్షన్స్ ఇచ్చుంటాడు, దాన్ని బట్టి ఒకవేళ వాడు ఇవ్వకపోతే అప్రాక్సిమేట్గా ఈ వ్యూ వచ్చేటట్టుగా మనము ఇది యాస్టీజ్, దీనికి స్ట్రైట్గా ఇది ఇలా ఉంటే దీన్ని యాస్టీజ్కి ఇలా వేయడానికి చూడండి. తక్కువ టైంలో అయిపోద్ది, ఈ రెండు కూడా తక్కువ టైంలో అయిపోతాయి. కాంపిటేటర్, ఆర్మేచర్ ఒకవేళ ఇచ్చి మీరు ప్రాక్టీస్ చేసుకుంటే ఈ రెండిట్లో ఒకటి, కానీ లేదు ఈ వ్యూ ఆల్రెడీ ఇచ్చున్నాడు చూడండి మీకు, ఇది ఇచ్చి యాస్టీజ్ లాస్ట్ టైం ప్రీవియస్ అడుగున్నాడు ఇది. సో ఒకవేళ అంటే దీని నుంచి చూసి వేయడమే కాబట్టి మీరు జస్ట్ ఒకసారి దీన్ని చూసుకుంటూ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత ఇప్పుడు మెయిన్ మిషనరీ ఏదైతే ఉందో దీనికి వెళ్తే బెటర్ అనమాట. ఓకే, సో ఇదేంటంటే ఒక డీసీ మిషన్ వేయడం అనమాట. సో ఈ ఎలివేషన్ ఎలా వేయాలి, ఈ ఎండ్ వ్యూ నుంచి ఎలివేషన్ ఎలా వేయాలనేది మనం ఒక సపరేట్ వీడియోలో మీకు చెప్పుకున్నాం. సో మనం ఈ వాల్యూస్ ప్రొసీజర్ ప్రకారం ఏ వాల్యూ అంటే థిక్నెస్ ఆఫ్ యోక్ 50, ఇక్కడ 50 యాడ్ అయింది, 50 + 50. దాని తర్వాత ఇక్కడ హైట్ ఆఫ్
పోల్ అనమాట. సో యోక్ తర్వాత ఏముంటుంది, హైట్ ఆఫ్ పోల్ ఉంటుంది. సో ఇది ఎంత, 130. ఎన్నిసార్లు, ఇక్కడ హైట్ ఇక్కడ హైట్, డయామీటర్ ఎలాంటి టోటల్ కాబట్టి ఇక్కడ థిక్నెస్, ఇక్కడ పోల్ ఉంది కాబట్టి 2 సార్లు వేసాం. 130 + 130 ప్లస్ ఎయిర్ గ్యాప్ ఉంటుంది. ఇక్కడ ఎన్నిసార్లు ఉంటుంది, ఇక్కడ ఉంటుంది ఎంత, 4 + 4 ప్లస్ వాడు ఎక్స్టర్నల్ డై ఆఫ్ ఆర్మేచర్ ఇచ్చారు కాబట్టి ఈ డౌన్ డయా ఇచ్చాడు కాబట్టి మనం 2 సార్లు యాడ్ చేయక్కర్లేదు ఇక్కడ. సో ఒకవేళ రేడియస్ ఇచ్చుంటే ఈ హాఫ్ 2 సార్లు యాడ్ చేసుకుంటాం కాబట్టి డయా ఇచ్చాడు కాబట్టి ఇది ఎంత అంటే 380 అనమాట. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 748 mm వస్తుంది. 748 mm అంటే ఇలాంటి స్కేలు ఎంతంటే చాలా ఎక్కువ. ఎంత, ఇది 15 mm అంటే 150. మీకు ఇచ్చే షీటు ఎంత ఉంటుంది, 400 mm ఉంటుంది, అంటే 40 mm ఉంటుంది. ఇది 748 mm అంటే చాలా ఎక్కువ కాబట్టి మనం ఏం చేస్తామంటే స్కేలింగ్కి వెళ్తాం. స్కేలింగ్ కూడా ఎంత వెళ్తాం అంటే ఈ 748 ఇదే మ్యాక్సిమం కొలత కదా, ఏదైతే ఇది మనం వేస్తున్నాం ఇది మ్యాక్సిమం కొలత కాబట్టి ఈ మ్యాక్సిమం కొలతని మనము ఎంత లోపల ఉండాలంటే మీ ఇలా రౌండ్ సర్కిల్, యోక్ సర్కిల్ ఇలా గీస్తే ఎంత ఉండాలంటే ఈ 15 సెంటీమీటర్స్ అంత లోపల ఉండాలి. కాబట్టి నువ్వేం చేస్తావంటే 748 అనేది మ్యాక్సిమం కొలత డివైడెడ్ బై 150 వేస్తావు. అప్పుడు ఎంత వస్తుంది అంటే 748/150 740/150 వేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 4.968 వచ్చింది. అంటే అప్రాక్సిమేట్గా 5 టైమ్స్ అన్నమాట. 5 టైమ్స్ వేస్తే నువ్వు యోక్ ఏదైతే ఉందో ఈ యోక్ అనేది 5 రెట్లు తగ్గించగలిగితే ఈ మ్యాక్సిమం కొలతని మనము మీ షీట్లోకి వీలుగా మనం స్కేలింగ్ చేసి ఈ సర్కిల్ని వేయచ్చు అనమాట. ఓకే, అప్పుడు ఈ సర్కిల్ వేయాలంటే నువ్వు ఎంత వాల్యూ వేయాలి చూస్తే ఎంత 5 టైమ్స్ తగ్గియాలి. అంటే యోక్ యొక్క డయా ఎంత, మామూలుగా 748 mm, అదే సెంటీమీటర్స్ అయితే 74.8 సెంటీమీటర్స్. ఇది డయా. నువ్వు ఈ సర్కిల్ వేయాలంటే ఏం చేయాలి, రేడియస్ కావాలి. ఓకే, సో నువ్వు 748 డివైడెడ్ బై 5 టైమ్స్ కదా, కాబట్టి 5 టైమ్స్ వేస్తే మనకి ఏమొస్తుంది అంటే 74.8 వేస్తే ఎంత వస్తుంది, 14.96 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది డయా. మనము కంపాస్ వేయాలంటే ఏం కావాలి, రేడియస్ కావాలి. కాబట్టి రేడియస్ డివైడెడ్ బై 2 వేస్తే ఎంత వస్తుంది, రేడియస్ అనేది వస్తుంది. ఓకే, ఎంత, డివైడెడ్ బై 2 వేస్తే 7.48 రేడియస్తో వస్తుంది. అట్లా మనం ఏం చేస్తామంటే కంపాస్తో మనం ఈ సర్కిల్ వేస్తాం. ఇది డయామీటర్ ఆఫ్ యోక్కి ఇంకో డయా ఉంటుంది, ఏంటి, థిక్నెస్లు తీసేస్తే వెళ్ళే డయా. ఓకే, సో అదంతా అది 748లో ఈ 50 తీసేస్తే ఎంత వస్తుంది, 648 వస్తుంది mm. ఇదేంటి, ఇది 64.8 సెంటీమీటర్స్. ఇది డయా. దీన్ని ఏం చేయాలి, స్కేలింగ్ చేయాలి, డివైడెడ్ బై 5. ఈ 5 ఎలా వచ్చింది, మ్యాక్సిమం కొలత నువ్వు తీసుకున్నావు కదా, మ్యాక్సిమం కొలత ఏదైతే ఉందో ఆ కొలతని మనం ఎంత లిమిట్ చేయాలి, ఇంత స్కేల్ అంత లిమిట్ చేయాలనుకోండి, ఆ స్కేల్ వాల్యూ వేస్తే ఎంత లిమిట్ చేయాలో వాల్యూ వేస్తే డివిజన్లో 5 టైమ్స్ లిమిట్ చేస్తే ఈ మ్యాక్సిమం కొలత 150 mm లోపల వస్తుంది అనమాట. అలా నువ్వేం చేస్తావు, స్కేలింగ్ 1:5 స్కేలింగ్తో నువ్వేం చేస్తున్నావు, ఇప్పుడు పెద్ద డయాగ్రామ్ని మనకి అనువైన వీలుగా ఉండే అవకాశం ఉన్న డయాగ్రామ్గా మార్చుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏ సర్కిల్ వేయాలంటే యోక్ యొక్క ఇన్నర్ డయా వేయాలి. దీని కొలత ఎంత, ఓకే వినండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏముంది, ఇక్కడ ఏముంటుంది, ఇది పోల్ ఉంది. పోల్ ఎంత, 130 ప్లస్ 4, ఇక్కడ గ్యాప్ ఉంటుంది కదా 4. దాని తర్వాత ఉండేది ఏంటి, ఆర్మేచర్ యొక్క డయా ఎంత, ఇది 380. ఇక్కడ ఏముంటుంది, మళ్ళీ ఎయిర్ గ్యాప్ ఉంటుంది 4. ఇక్కడ ఏముంటుంది, పోల్ ఉంది. పోల్ ఎంత, 130. చూడండి, ఈ 130 మళ్ళీ 4 మళ్ళీ 380 మళ్ళీ 4 130 కలిపితే వచ్చే వాల్యూ ఎంతైతే ఉందో అది ఎంతంటే 648 mm అన్నమాట. ఓకే,
దాంతో నువ్వేం చేస్తావు, డివైడెడ్ బై 5 వేసి దీన్ని డివైడెడ్ బై 5 వేస్తే ఎంత వస్తుంది చూడండి. 648 డివైడెడ్ బై 5 వేస్తే ఓకే ఎంత వచ్చింది, 129.6 mm వచ్చింది. ఇదేంటిది, డయా. మళ్ళీ డయాతో మనం ఏం చేయాలి, సర్కిల్ వేయలేం కాబట్టి రేడియస్ కనుక్కోవాలి. డివైడెడ్ బై 2 అప్పుడు ఏమొస్తుంది, డివైడెడ్ బై 2 వేస్తే ఓకే 64.8 mm వచ్చింది. ఇట్ మీన్స్ 6.48 సెంటీమీటర్స్తో మనం ఏం చేస్తాం, రేడియస్తో, రేడియస్ ఇట్లా రాసుకోండి. సో రేడియస్తో నువ్వేం చేస్తావు, ఈ సర్కిల్ వేస్తావు అన్నమాట. ఇప్పుడు ఈ సర్కిల్ వేస్తావు. ఓకే, సో ఇట్లా మనము 2 సర్కిల్స్ వేసిన తర్వాత మీరేం చేస్తారంటే ఇంకేం మిగిలింది, సో హైట్ ఆఫ్ పోల్ అనేది మిగిలింది. హైట్ ఆఫ్ పోల్ ఎంత, ఓకే సో ఇక్కడ హైట్ ఆఫ్ మెయిన్ పోల్ 140 ఉంది, 140 వేయాలి. సో ఇక్కడ అంత ఇది 10 కదా, ఇది 130 తీసుకున్నాము. దాని బదులు మీరు 140 తీసుకోండి. 140 తీసుకుంటే ఎంతైతే వాల్యూ వస్తుందో అప్రాక్సిమేట్ 5 టైమ్సే తీసుకోండి. సో దాని నుంచి